హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దీవాళీ సందర్భంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ని అయితే చేసుకుంటున్నాం కదా. సో ఇవాళ మనం చేసుకోబోతున్నాము. చూస్తున్నారు కదా, డెలీషియస్ అయిన స్వీట్, ప్రతి ఒక్కరు లైక్ చేసే బాదుషాని. నేను చూపించే ప్రాసెస్తో కానీ ఈ బాదుషా చేసుకుంటే తప్పకుండా జ్యూసీగాను చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా. సో వీడియో ఎండింగ్ దాకా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసి చేయండి. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. అంత డెలిషియస్గా ఉంటుంది ఈ స్వీట్. సో లేట్ చేయకుండా పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ మైదా తీసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరు. మనం తీసుకున్నది బేకింగ్ పౌడర్. నెక్స్ట్ 1 పించ్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 3 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి పిండికి బాగా పట్టేలాగా చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండిని పట్టుకుంటే ఈ విధంగా రావాలి, లేదంటే ఇంకో 1 స్పూన్ నెయ్యి కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఒక 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిండినంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకోవాలి. ఈ బాదుషాలు బాగా రావాలంటే ఈ పిండి కలపడంలోనే ఉంటుంది. సో వీడియోలో చూపించిన విధంగా ఎవ్రీ స్టెప్ ఫాలో అయ్యి కలుపుకోండి. తప్పకుండా మీకు బాదుషాలు అయితే మంచిగా గుల్లగా వస్తుంది. అలా అయితేనే జీరాలో వేసినప్పుడు వెంటనే కూడా జీరా పీల్చుకొని జ్యూసీగా వస్తుంది. చూస్తున్నారు కదండి, పిండి మనకి ఈ విధంగా రావాలన్నమాట. సో దీన్ని క్లాత్తో కానీ లేకపోతే ప్లేట్తో కానీ కవర్ చేసేసి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి. ఈలోపు మనము షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్లో 1 కప్ షుగర్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ 1/3 కప్ వాటర్ వేసుకొని ఈ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ షుగర్ అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. జస్ట్ పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మెల్ట్ అయిన తర్వాత మనం అలా టచ్ చేసి చూస్తే జస్ట్ స్టిక్కీగా ఉంటుంది అంతే, పాకం రావక్కర్లేదు. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇప్పుడు దీన్ని బాగా మళ్ళీ కలపాల్సిన అవసరం అయితే లేదండి. చిన్న ఉండల్లా తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్లా తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టి రౌండ్ చేసుకొని బొటన వేలితో ఈ విధమైన షేప్ అయితే ఇవ్వాలి. జస్ట్ పైన వైపు మాత్రమే ఇలా అనుకుంటే సరిపోతుంది మనకి, బ్యాక్ సైడ్ ఏం అవసరం లేదు. ఈ విధంగానే మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అనేది బాగా వేడవ్వకూడదు. అలా వేడైపోతే మాడిపోతాయి వేసిన వెంటనే ఇవి. సో లైట్ వేడైనప్పుడు ఇలా అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పక్కనే వేసేసేయాలి. వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకూడదు, అలా చేస్తే విరిగిపోతాయి ఇవి. కాసేపు అయిన తర్వాత వాటంతట అవే పైకి తేలుతుంది. ఈ విధంగా మనకి షేడ్ కూడా మారుతుంది మంచిగా. సో అప్పుడు మనము గరిట పెట్టి రెండో వైపుకి తిప్పుకోవాలి అన్నిటినీ. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్ మాత్రం అసలు పెట్టకూడదు. ఈ విధంగా అన్నిటినీ టర్న్ చేసేసుకున్నాము. పిండి కలిపేటప్పుడు బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు అని చెప్పాను కదండి. సో బేకింగ్ సోడా వాడాలనుకుంటే అదైతే 1/4 టీ స్పూన్ వాడితే సరిపోతుంది. సో ఏదన్నా యూస్ చేసుకోవచ్చు ఈ పిండి కలపడానికి. ఇప్పుడు మనకి మంచిగా 2 వైపులా కలర్ వచ్చేసింది. ఇది మరీ కలర్ చేంజ్ అయిపోకూడదు, బాగుండదు టెక్స్చర్ చూడటానికి. సో ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, మనము తీసేసేయచ్చు. వీటిల్ని స్ట్రైనర్ సహాయంతో మొత్తం అన్నిటినీ కూడా ఆయిల్ లేకుండా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మంచి కలర్ అయితే వచ్చింది. ఈ మాత్రం కలర్ వస్తే చాలు, మనకి చాలా బాగుంటుంది చూడటానికి కూడా. వీటిల్ని ఆయిల్లోంచి తీసిన వెంటనే ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే జీరాలో యాడ్ చేసుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి, లేకపోతే జీరా అంతగా పీల్చుకోవి. సో వేడివేడిగా ఉన్నప్పుడే మనము జీరాలో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో మనము అన్నిటినీ వేసేసుకొని మొత్తం అంతా కూడా జీరా పట్టడానికి ఒకసారి అన్నిటినీ టర్న్ చేసుకోవాలి. ఇలా వెడల్పైన దాంట్లో వేసుకుంటే మనకి ఈవెన్గా అన్నిటికీ జీరా వాటర్ బాగా పడుతుంది. ఈ విధంగా అన్నిటికీ బాగా పట్టించిన తర్వాత ఒక 5 మినిట్స్ వీటిల్ని ఉంచాలి. కంప్లీట్గా ఇందులో వదిలేయకూడదు, మెత్తగా అయిపోతాయి అన్నమాట మనకి. సో వీటిల్ని ఒక 5 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కదాన్ని షుగర్ సిరప్లో నుంచి తీసి ప్లేట్లో విడిగా పెట్టుకోవాలి.
సో స్టెప్ బై స్టెప్ ఇదే ప్రాసెస్తో మీరు కానీ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ బాదుషాలు అయితే వచ్చేస్తుంది. స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే బాదుషాల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతే కదండి, లోపల కూడా చాలా జ్యూసీగాను, చూడండి ఎంత బాగా పీల్చుకుందో మనకి జీరా అయితే. ఇందులో చూస్తే తెలుస్తుంది మీకు, లోపలంతా గుల్లగా ఉండి మంచి మనకి షుగర్ సిరప్ అయితే బాగా పీల్చుకుంది. ఇది చేసే ప్రాసెస్ కూడా చాలా సింపులే అనమాట. సో తప్పకుండా ఈ దీపావళికి మీరు ట్రై చేసి చూడండి. ఇంకా మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ దీవాళికి ఈజీగా చేసుకునే స్వీట్స్ కూడా చాలా పోస్ట్ చేసాం మన ఛానల్లో, ఒకసారి విజిట్ చేసేయండి. సో ఇలాంటి డెలీషియస్ రెసిపీస్ ప్లస్ హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.